ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా తయారైపోయింది. అయితే మన భారత్ మళ్ళీ తన విశ్వరూపం చూపించింది. పాకిస్తాన్ తన దుస్సాహసానికి తగిన మూల్యం చెల్లించుకుంది. మన దేశంపై మిసైల్ తో దాడి చేయడానికి ప్రయత్నించిన పాకిస్తాన్ కు భారత ఆర్మీ గట్టి షాకిచ్చింది. ఏకంగా 1600 కోట్ల మేర ఆస్తులు ధ్వంసం చేసి వారి వెన్నులో వణుకు పుట్టించింది. మామూలుగా కాదు, అసలు మన వాళ్ళు కూడా ఊహించలేరు ఇలాంటి జరుగుతుందని. ఈ పాకిగాళ్లు గొప్పలు చెప్పుకునే HQ-9 గగనతల రక్షణ వ్యవస్థలు, వారి క్షిపణులు మన దెబ్బకు బూడిదయ్యాయి. వారు ఎంత గొప్ప టెక్నాలజీ పెట్టుకున్నా కూడా మన ముందు దిగదుడిపే అని మరోసారి నిరూపితమైంది. కేవలం ఎయిర్ డిఫెన్స్ మాత్రమే కాదు, మన డ్రోన్లు ఏం చేశాయో తెలుసా? రావల్పిండి క్రికెట్ స్టేడియం ఇంకా పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ పైన మెరుపు దాడులు చేశాయి. వారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. దెబ్బ మామూలుగా కాదు, అసలు పాకిస్తాన్ కి కేసీపీడి చేసేస్తున్నారు మన మోదీ గారు. ప్రతిసారి సరిహద్దుల్లో కవింపులు చర్యలకు పాల్పడుతూ మన దేశంపై దాడికి తెగబడ్డారు. మన దేశంలోకి అడుగుపెట్టి మన దేశం వాళ్ళని కాల్చి చంపారు. అంటే వారికి ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు మన దేశంలోకి అడుగు పెడతారు? వారికి ఇదే సరైన గుణపాఠం. భారత్ జోలికి వస్తే పాకిస్తాన్ మొత్తం విధ్వంసమే అని మరోసారి తేల్చి చెప్పేశారు మన ఇండియన్ ఆర్మీ. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే, పాకిస్తాన్లోని లాహోర్లో అమెరికన్లు ఉంటారు. లాహోర్లోని అమెరికన్లను జాగ్రత్తగా ఉండాలని వారి ఎంబసీ ఆదేశాలు జారీ చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ భయం గుప్పిట్లో ఉంది. ఇది మన భారత ఆర్మీ యొక్క శక్తి. మన దేశాన్ని కాపాడుకోవడానికి మనం ఎంతటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నామని శత్రువులకు తెలిసేలా చేశాం. జై హింద్.